వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. ప్రభుత్వం ప్రాధాన్యత కార్యక్రమాలను ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో క్షేత్రస్థాయిలో అర్హులైన అందరికీ చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలి అని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. శనివారం స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశం మందిరంలో నిర్వహించిన మండల స్థాయి తొలి సమీక్షా సమావేశానికి మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల పనితీరుపై క్షుణ్ణంగా సమీక్షించారు. అనంతరం మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమాన్ని సమపాలనలో అందిస్తూ పరిపాలన కొనసాగించేలా అధికారులు దృష్టి సారించాలని అన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతల ప్రకారం అధికారులు కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. ఇరిగేషన్ పనులను యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తాము అని, అంతర్గత రహదారుల అభివృద్ధిని త్వరలో చేపట్టే విధంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు. జల్ జీవన్ మిషన్ పనులలో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని అన్నారు. ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులైన లబ్ధిదారులకు అందించవలసిన బాధ్యత ఉద్యోగులపై ఉందన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే బాధ్యత మనపై ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రాధాన్యత క్రమంలో అమలు చేస్తుందని, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, ఏరియర్స్ తో పాటు జూలై మాసంలో 7,000 రూపాయలను లబ్ధిదారులకు అందించామని అన్నారు. భవన నిర్మాణ కార్మికులకు పనులను కల్పించేందుకు, పేదవాళ్లు సొంతిల్లు నిర్మించుకునేందుకు ఎంతో ముఖ్యమైన ఇసుకను ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేసిందని అన్నారు. ఇక గత ప్రభుత్వం ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతులకు 1,600 కోట్లు చెల్లించవలసిన సొమ్మును చెల్లించలేదు అని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,000 కోట్లు మంజూరు చేయడం జరిగిందని, త్వరలో మరో 6 కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వం మంజూరు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇక అల్పపీడన ప్రభావం వలన గత 2-3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నిడదవోలు మండలంలోని కొన్ని గ్రామాలలోని పంట పొలాలు ముంపుకు గురయ్యాయన్నారు. నిడదవోలు మండలంలో సుమారు 16,000 ఎకరాలు సాగు భూమి ఉంటే అందులో 12,000 ఎకరాల వరకు వరి పంట వరద ముంపు కారణంగా నష్టం వాటిల్లే పరిస్థితి ఉందన్నారు. రైతాంగం ఇప్పటి వరకు ఎకరాకు 20,000 రూపాయల వరకు పెట్టుబడి పెట్టడం జరిగిందని, వాటికి కేవలం సీడ్ సబ్సిడీ మాత్రమే కాకుండా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ 6,000 రూపాయలు అందించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఇప్పటికే కలెక్టర్కు సూచించడం జరిగిందని తెలిపారు. ఇక ప్రకృతి విపత్తులు, వరదలు, భారీ వర్షాల కారణంగా ఎర్ర కాలువ ముంపుకు గురి కాకుండా శాశ్వత పరిష్కారం దిశగా ఆధునీకరణ పనులు చేపట్టే దిశగా ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. రాబోయే కాలంలో గన్లు పడకుండా ఎర్ర కాలువ, ఏటిగట్టు పటిష్టతకు దీర్ఘకాలిక ప్రణాళికతో చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. 16,000 ఎకరాల వరి పంట ఉంటే రవాణా 12,000 ఎకరాలు నీట మునిగిపోయాయి. అదేవిధంగా రాబోయే 2-3 రోజుల్లో కూడా ఎర్రకాలువ యొక్క ప్రమాదం మనకి ఆ ప్రాంతానికి ఎక్కువగా ఉంది కనుక మళ్ళీ తిరిగి నీళ్లు వెనక్కి లాగాలంటే వర్షాలు తగ్గినప్పటికీ కూడా 3-4 రోజులు పడుతుంది. ఈ లోపల పంట నష్టపోయారు. 2 రోజులుగా వాళ్ళందరూ కూడా నాట్లు వేసుకుని పెట్టుబడి పెట్టుకుని పంట పండించుకుందాం అనుకునేటువంటి సమయానికి ఈ రకమైనటువంటి వైపరీత్యం రావడం, దీనివల్ల నిన్న కలెక్టర్ గారు కూడా చెప్పారు, ఒక 2 రోజులు 3 రోజులు అటు ఇటుగా ఉన్నా కూడా 4 రోజులు అయితే ఇన్పుట్ సబ్సిడీ వస్తుంది. ఆ ఇన్పుట్ సబ్సిడీ అయితే ఎకరానికి 6,000 వస్తుంది. వాళ్ళు ఎప్పటికే ఎకరానికి 20,000 దాకా పెట్టుబడి పెట్టేసుకున్నారు. అదంతా రికవర్ చేయలేకపోవచ్చేమో కానీ ఇన్పుట్ సబ్సిడీ ఇస్తే కనీసం 6,000 చొప్పున ఇవ్వగలుగుతాం. ఓన్లీ సీడ్ సబ్సిడీ ఇస్తే 1,000 రూపాయలు వస్తుంది. విత్తనానికి సంబంధించి ఇస్తే 1,000 రూపాయలు వస్తుంది. ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వని కూడా చెప్పడం జరిగింది. దాని ప్రకారం వారందరూ కూడా కలెక్టర్ గారు కూడా స్పందించారు. అదేవిధంగా ప్రభుత్వంతో కూడా మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ మనం పెరవల మండలంలో కూడా టాప్ ప్రయారిటీ మనం ఈ వర్షాభావ పరిస్థితి ఏదైతే ఉందో, వర్షం అధికంగా ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఆ పరిస్థితుల్లో మనం రైతాంగం నష్టపోకుండా ఏం చేయాలి, దానికి ముందు జాగ్రత్త చర్యలు ఏం తీసుకోవాలనేటువంటి మాటని మనందరం కూడా దానిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. దాంతోపాటు ముఖ్యమైనది ఈ సమయంలో కమ్యూనికబుల్ డిసీజెస్ చాలా ఎక్కువ వస్తున్నాయి. అంటురోగాలు అంటాం కదా, అవి చాలా ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వర్షాల వల్ల కానివ్వండి, నీటి కాలుష్యం వల్ల కానివ్వండి, అపరిశుభ్రంగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు పిల్లలకి పెట్టడం వల్ల కానివ్వండి మనకి ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరొక టాప్ ప్రయారిటీ కూడా కంటామినేటెడ్ వాటర్ ఎలా తగ్గించాలి, పోర్టబుల్ వాటర్ ఎలా ఇవ్వాలనేటువంటి దాని మీద పెడితే అది కూడా చాలా ఉపయోగకరమైనటువంటి అంశం. ఇప్పటికే ప్రభుత్వం జూలై ఆగస్టు నెలల్ని
స్టాప్ డయేరియా ప్రోగ్రామ్గా అనౌన్స్ చేస్తుంది. దాని ప్రకారం హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి అవేర్నెస్ ఇస్తూ దాంతోపాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇవ్వడం, అదేవిధంగా జింక్ టాబ్లెట్లు ఇవ్వడం లాంటి కార్యక్రమాన్ని చేపట్టారు. అది మరింత త్వరితగతిన అందరికీ అందేలా చేస్తే ఏదైనా ఈ నీటి కాలుష్యం వల్ల కానీ ఆహార పదార్థాల్లో వచ్చేటువంటి కాలుష్యం వల్ల కానీ డయేరియా రాకుండా మనం అరికట్టగలిగేదానికి అవకాశం దొరుకుతుంది. కనుక హెల్త్ డిపార్ట్మెంట్ వారికి కూడా నేను ప్రత్యేకంగా కోరుతున్నాను, మీరు దానిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. పిహెచ్సి డాక్టర్ గారు వచ్చారా, టాబ్లెట్ కూడా ఇవ్వాల్సింది. దాన్ని రిక్వైర్డ్ నెంబర్ దగ్గర పెట్టుకుని దాన్ని వార్ ఫుడ్డింగ్ మీద అవసరమైతే వెళ్ళేలా చేయండి. అదేవిధంగా ఎక్కడైనా సరే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి వస్తే మాత్రం ఇమీడియట్ గా రెడీ చేసి పెట్టుకోకండి. కలెక్టర్ గారు కూడా చెప్పాం, సీఎం గారు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడైనా ఈ రిహాబిలిటేషన్ సెంటర్స్ ని ఇమీడియట్ గా పెట్టండి. ఎవరైనా నీళ్లు మునిగిపోయి బాగా ఇండ్లలోకి నీళ్లు వచ్చేసి వాళ్ళు అక్కడ ఉండలేకపోతే వాళ్ళని తీసుకెళ్లి ఆ రిహాబిలిటేషన్ దాంట్లో పెట్టాలనేటువంటి దాని మీద కూడా దృష్టి పెట్టవలసిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈ జాగ్రత్తలన్నీ కూడా తీసుకోవడానికి మనం చేయాల్సింది ఒక కన్వర్జెన్స్ ఉండాలి. మనం కన్వర్జెన్స్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీలు, సర్పంచులు ఎవరైతే ఉన్నారో ప్రజల్లో అవేర్నెస్ ఇస్తూ ప్రజలందరినీ మీరు చైతన్యం తీసుకొచ్చేది రాజకీయ నాయకులు. అందులో మీరు ఆ బాధ్యత తీసుకోండి. దాంతోపాటు వివిధ రకాల డిపార్ట్మెంట్ అన్ని కలిసి ఎవరికాళ్ళు సెపరేట్ గా పనిచేయడం కాకుండా ఇలాంటి విపత్కర పరిస్థితులు వచ్చే అవకాశం ఉన్నప్పుడు అన్ని డిపార్ట్మెంట్లు కలిసి కన్వర్జ్ కావాలి, ఒక వేదిక మీదకి వచ్చి. ఎందుకంటే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, లేకపోతే ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఈ సమీక్షా సమావేశం ఇప్పటికే నిడదవోలు రూరల్ మండలం, ఉండ్రాజవరం మండలం పూర్తి చేసుకున్నాం. పెరవలి మండలంలో ఈ సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ సందర్భంగా మన ఎజెండా ప్రకారం వెళ్ళేటువంటి అంశాలు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మనం కొంచెం బాగా అలర్ట్గా ఉండవలసింది. అదేవిధంగా నీట్ ఆఫ్ ది అవర్ అంటాం కదా, ఆ ప్రకారం ముందుగా మనం ఆలోచించాల్సింది ఇప్పుడున్నటువంటి అల్పపీడన ద్రోణి ఏదైతే ఉందో దానివల్ల వస్తున్నటువంటి ప్రకృతి వైపరీత్యం